సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 6వ సంవత్సరం కృతజ్ఞత కూడికని ఒక కూటం ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న మాట మీకు చెప్పాలని నేను ఆశపడ్డా. ఇంకా తర్వాత వీలైతే ఎప్పుడన్నా మనం మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, హల్లెలూయా. ఒక మనిషినండి, ఒక వ్యక్తిని బ్రతికించేది ఏంటిదంటే కేవలం దేవుని వాక్యమేనండి. ఒక వ్యక్తిని, పడిపోయిన వ్యక్తిని, ఆ వ్యక్తి బలిపీఠాన్ని మరలా కట్టేది ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని శక్తి కలిగిన వాక్యం ఎవరి జీవితాల్లో అయితే పనిచేస్తుందనండి, వాళ్ళు ఎప్పటికీ కూడా అలా పడిపోని ఉండలేరండి. ఖచ్చితంగా ప్రభు కోసం వాళ్ళు నిలబడగలుగుతారండి. దేవుని వాక్యానికి అంత విధానం ఉందండి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే యేసు ఎవరు. అందరు నాతో పాటు చెప్దాం ఒకసారి. యేసు ఎవరు చెప్దాం అందరూ. యేసు ఎవరు. వింతగా ఉంది కదండి. అవును, యేసు ఎవరు. ఇక వినండి, చాలా మంది దృష్టిలో యేసు ఎవరు అంటే అద్భుతాలు చేసేవాడు అంత మటుకే సరిపోతుంది. కొంతమంది జీవితంలో యేసు ఎవరు అంటే మాకు పిల్లలు లేరండి, గర్భఫలం తెరుస్తారు, ఆయన యేసు. ఇంకొంతమంది జీవితంలో యేసు ఎవరు అంటే మాకు అప్పుల సమస్యలు అయిపోయినాయండి, అప్పులు తీరుస్తాడు, యేసు. యేసు ఎవరు అంటే వాళ్ళకి అంత మటుకే తెలుస్తుందండి. వాళ్ళ దృష్టిలో యేసు ఎవరు అంటేనండి అద్భుతాలు చేసేబట్టికి వాళ్ళ దృష్టిలో యేసు. దేవుడు మహత్కార్యాలు చేస్తాడండి, వాళ్ళ దృష్టిలో యేసు అంతవరకే. మన దృష్టిలో యేసు ఎవరు అంటేనండి కేవలం మనకున్న అప్పుల సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, తర్వాత పిల్లలకి వివాహాలు జరగాలి, తర్వాత పిల్లలకి బిడ్డలు పుట్టాలి, అంతవరకే యేసు మన దృష్టిలో ఆగిపోవటం జరుగుతుందండి. ముందుకు వెళ్ళలేకపోతున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసండి, అసలు యేసుని చూడాలని ఆశ అతనికి. యేసు ఎవరు, యేసుని ఎలాగన్నా తెలుసుకోవాలి, అతనికి చాలా ఆశ అండి. యేసుని చూడాలి, అసలు యేసు ఎవరు, యేసు ఎలాగుంటాడు. ఇప్పటిదాకా మన జీవితంలో దేవుని బిడ్డలారా యేసు ఎవరు అంటే నీ దృష్టిలో అద్భుతాలు చేస్తాడు. ఇక అంతవరకు ఆగిపోతున్నాం మనం, ఇంకొక మెట్టు ఎక్కలేకపోతున్నాం మనం. అంతవరకు మనం అలా స్టాండర్డ్ అయిపోతున్నాం అంతే. అదే దృష్టి పెట్టుకొని అలానే మనం నిలబడిపోతున్నాం అంతే. ఈరోజు మన కళ్ళు హృదయాన్ని తెరవబడాలండి. హల్లెలూయా. లోతులోకి వెళ్ళగలగాలండి మనం. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి చాలా ఆశ అండి, అతనికి చాలా తపన, అతనికి చాలా ఒక ఆకాంక్ష. ఏంటో తెలుసా, యేసు నేను చూడాలి. అసలు యేసు ఎవరు ఈరోజు మనం తెలుసుకోవాలండి. చూద్దాం లూకా శుభవార్త 19వ అధ్యాయం. ఈ వ్యక్తికి ఎంత ఆశ, యేసుని చూడాలి. యేసు ఎవరు, యేసు పిచ్చి, అసలు తెలియదు అసలు ఈ వ్యక్తికి. కానీ చూడాలి, మాట్లాడాలి, పలకరించాలి, ఎలా ఉంటాడు ఏంటి ఒక ఆలోచన అతనికి. లూకా శుభవార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వాక్యం. ఆయన సంచరించుచు ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని అతడు పుట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండుట వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవలో రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని
చాలా సనుక్కొనిరి. ఆ జక్కయ్య మాత్రం నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఎందుకులే చదవటం, మొత్తం చదివించాను అందుకని. ఇటు చూడండి. ఇంకా అందరు, ఈ వ్యక్తి పేరండి జక్కయ్య అండి. ఈ జక్కయ్యకి ఒక ఆశ ఉండేది. ఏంటంటే ఆశ అండి, యేసు ఎవరు, యేసుని తెలుసుకోవాలని ఈ వ్యక్తికి ఒక ఆకాంక్ష ఉందండి, ఒక తపన ఉంది ఈ వ్యక్తికి. యేసు ఎవరు అని తెలుసుకోవాలని ఆశ ఉంది. ఈ జక్కయ్య ఎవరో తెలుసని ధనవంతుడండి, చాలా బహు ధనవంతుడండి ఈ జక్కయ్య. ఈ జక్కయ్య అంతే కదా, ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసే వ్యక్తి అండి, ట్యాక్స్ కలెక్టర్ ఈ వ్యక్తి. ఈ జక్కయ్య బహుధనవంతుడు. ఈ యొక్క జక్కయ్య యేసుని చూద్దామని, యేసుని ఎవరో తెలుసుకుందామని ఈ వ్యక్తి అండి చెట్టెక్కాడండి. అక్కడ మనం చదివాము, అందరికంటే ముందు పరిగెత్తుకుని వచ్చి అతను మేడి చెట్టు ఎక్కాడండి. ఏమండి, నాకు మాట చెప్పండి, అతను ధనవంతుడైనా కానీ, ధనవంతులు ఎవరైనా కానీ చెట్టు ఎక్కడ మీరు ఎప్పుడు చూసారండి? మనకున్న గొప్ప గొప్ప స్థానంలో ఎవరైనా చెట్టు ఎక్కడ మీరు చూసారండి? యేసుని చూద్దామని ఇతను ధనవంతుడైనా కానీ చెట్టు ఎక్కాడండి. ఇతను ఇప్పుడు చెట్టుకి ఇతను పని ఏంటి అంటే, యేసు ఇరుకో పట్టణానికి వస్తున్నాడు, యేసుని చూద్దామని. అది యేసు నేను చూస్తే చాలు, అది ఇతని ఆలోచన. చెట్టెక్కాడు. ఏమండి, వాక్యం చెప్తుంది అతను పుట్టివాడు, జక్కయ్య పుట్టివాడు. పుట్టోళ్ళని మీరు గమనించండి, చెట్టు ఎన్నిసార్లు ఎక్కుతారో టపటప జారిపోతారు, ఎక్కుతారే కానీ జారిపోతారు. గప్పగా మళ్ళాంటి వాళ్ళు ఎక్కగలరు, పుట్టోని చెట్టు ఎక్కలేరండి. అతను ఒక ధనవంతుడు, అతను ఒక పుట్టివాడు. చెట్టు ఎక్కడం కూర్చున్నాడండి. కూర్చొని చూస్తూ ఉన్నాడు, యేసు వస్తాడు కదా ఈ గ్రామానికి, ఇరుకో పట్టణానికని. కూర్చున్నాడు, చూస్తా ఉన్నాడు. వస్తున్నాడు యేసు ప్రభు, ఆ మరుగు దూరంలో ఉన్నాడు. వస్తున్నాడు. మేడి చెట్టు దగ్గర యేసు ఆగాడండి. మేడి చెట్టు దగ్గర యేసయ్య ఆగాడు. యేసయ్య ఆగి ఒక్కసారిగా చూసాడండి, తల పైకెత్తండి, జక్కయ్య త్వరగా దిగు అన్నాడండి. హల్లెలూయా. జక్కయ్య నువ్వు త్వరగా దిగు అన్నాడండి. జక్కయ్య రెండో మాట కూడా మాట్లాడేదని త్వరగా దిగిపోయాడండి. అంతే, రెండో మాట కూడా మాట్లాడేదని జక్కయ్య త్వరగా దిగిపోయాడండి. నేను ఎంత అన్యాయంగా తీసుకున్నాననేది దేవుడు అతనికి ఏం చెప్పలేదండి. నేను ఎంత అన్యాయంగా తీసుకున్నాను ప్రభువా, నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తాను, 4 వంతులు కూడా నేను మొత్తం ఇచ్చేస్తానని చెప్పేసేస్తానండి. యేసు ప్రభు తర్వాత నేను ఇంటికి వస్తాను పదాలనండి. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటేనండి, ఈ వ్యక్తికి యేసుని తెలుసుకోవటానికండి ధనవంతుడైనా కానీ అతని స్టేటస్ని పక్కన పెట్టేశాడండి. అతను ఎవరో మర్చిపోయాడు. ముందు యేసుని అతను తెలుసుకోవడానికి, దేవుడు ఎవరో తెలుసుకోవటానికి అతని స్టేటస్ని, అతని యొక్క ఇగో ఫీల్ని, గర్వాన్ని మొత్తం పక్కన పెట్టేశాడండి. అందరూ చూస్తున్నారు, ఆలోచన పట్టించుకోలేదండి ఈ వ్యక్తి. యేసును చూడటానికి ఎన్నిసార్లు కింద పడిపోయి ఉంటాడోనండి పుట్టివాడు. నేను పుట్టువాడిని పడిపోయి, అతను బలహీనత పుట్టివాడు, అతను మరుగుచ్చోడు, అయినా కానీ పడుతూ ఎలాగైనా చూడాలి. ఎంత ఆశ చూడండి ఈ వ్యక్తికి. అసలు ఎవరో ఈ వ్యక్తి, అసలు ఎవరో ఈ పర్సన్. ఆ ఒక్క ఆసక్తి, ఆ ఒక్క మాట అతని చరిత్ర మార్చిందండి. హల్లెలూయా చెప్తూ, హల్లెలూయా. ఎక్కాడు, దిగిపోయాడు, అంతేనండి. తను తాను తగ్గించేసుకున్నాడండి. నేను చెప్పేది ఏంటంటే, నీవు యేసు ఎవరో తెలుసుకోవటానికండి నీకున్న అడ్డులని తొలగించేసుకోవాలి. యేసు ఎవరో నీవు తెలుసుకోవటానికి నీకున్న గర్వం మొత్తం తొలగించేసుకోవాలండి.
దేవుని చేత మనం సంధించబడటానికండి, దేవుని దర్శనం కలిగి జీవించడానికి ఎన్ని అడ్డులు వచ్చినా తొలగించేసుకోవాలండి. ఇతనికి యేసు ఎవరో తెలుసుకోవటానికి ఇతను పుట్టుబడి అతనికి అడ్డొచ్చేసింది. అతను అడ్డు పక్కన పెట్టేసుకొని ఎక్కేసేసాడండి టక 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 టక. అతనికి ఒకటే అతనిలో ఉన్న ఆసక్తిని ప్రభు చూశాడండి. నేను యేసుని చూస్తే చాలు అనుకున్నాడండి, అంతే. కనుక రివర్స్ జరిగిందండి, దేవుడే అతన్ని చూశాడండి. చూడండి ఎంత విచిత్రం ఉందో మాట అండి. దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వు దేవుణ్ణి తెలుసుకోవటానికి నీకున్న కొంచెం మాటలను మనం తెలుసుకోకూడదండి. యేసుని గురించి చాలా ఉంది. యేసు ఎవరో తెలుసా? రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి నీ కోసం మరలా వస్తానన్నాడు. అతనే యేసు. ఈరోజు యేసు అసలు ఈ రోజుల్లో ప్రజలకండి ఏం అవసరం, మాకు మా బిడ్డలకి మా సమస్యలు ఎన్ని తీరిపోలేదు, అందుకే మాకు యేసు నమ్ముకున్నాం. ఇది కాదండి భక్తి జీవితం అంటే. ఇది కాదండి ఒక క్రైస్తవుడికి, ఒక ఆత్ముడికి లక్షణం అది కాదండి. నువ్వు యేసుని తెలుసుకోవడానికి కోసం, నువ్వు ఇంకా ఉపదేశ క్రమంలోకి రావడం కోసం, భక్తిలో ఇంకా నువ్వు లోతులోకి రావడం కోసం, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి నువ్వు తెలుసుకోవడం కోసం ఎన్ని వచ్చినా ఎక్కగలగాలండి. ఈ వ్యక్తి దేవుని చూడటానికి ఎక్కగలిగాడు. మనం దేవుని యొక్క వాక్యాలు వింటాను కావచ్చు, దేవుని ఒక్కడిని దర్శనం కలిగి జీవించడం కావచ్చు, ఎక్కగలగాలండి, ముందుకు రాగలగాలి. ముందుకు రా, ఈ వ్యక్తి ముందుకు వచ్చేసాడండి. అక్కడ మనం చదివాము, అందరికంటే ముందు పరిగెత్తుకుని ఎక్కేసాడంటే. ఎంత ఆసక్తి పరుడో చూడండి, ఎంత ఆసక్తి ఉందో ఈ వ్యక్తికి. నేను ధనవంతుని కదా అనుకోలే ఈ వ్యక్తి, నేను పుట్టుని కదా అనుకోలే ఈ వ్యక్తి. తాను తగ్గించేసుకున్నాడండి. అతను ఎవరో మర్చిపోయాడంతే. అతను ఒక స్టేటస్ ఏంటో మర్చిపోయాడంతే. కొంతమంది అండి దేవుని మందిరానికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే నేను ఎటన్నా పిలిచినా కానీ, కొంతమంది వాళ్ళ స్టేటస్ని ఎంత చూపించుకుంటారు ఈ రోజుల్లో. దేవుని మందిరానికి వచ్చే విషయంలోనైనా, యేసుని తెలుసుకునే విషయంలోనైనా కానండి, మనం ఎక్కడ కూడా చూపించకూడదండి. మన గర్వం కానీ, మన అహంకారం కానీ, దేవుని కోసం ఎంతన్నా పరిగెత్తగలగాలండి. నీ దృష్టిలో నేను చెప్పేది ఏంటంటే, యేసు ఎవరంటే మనకి తెలిసిన బట్టికి ఆగిపోతున్నాం. నీకు ఈరోజు తెలియవలసిన సత్యం ఏంటంటే, మనం చేసిన ప్రతి పాపం ఆయన మీద వేసుకుని రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరణించి మరలా నీ కోసం వస్తానన్నవాడే యేసు. మరలా నీ కోసం వస్తున్నాడండి. మరలా ప్రభు మనందరి కోసం రాబోతున్నాడండి. ఎందుకు ప్రభు రాబోతున్నాడో తెలుసండి? మనలందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికైనా రాబోతున్నాడు. మనలందరినీ తండ్రి అనే దేవుని ఎదుట నిలబెట్టడానికైనా రాబోతున్నాడండి. యేసు ఎవరో తెలుసా? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం. నేను ఎలాగున్నానో మీరు అలాగే జీవించాలండి. అతనే యేసు. ఆయన అతి ఇష్టపడుతున్నాడు నీలో నాలో. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం. నేను పరిశుద్ధుడనై ఉన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి వ్రాయబడి ఉన్నది కాగా. చాలు, హల్లెలూయా. యేసు ఎవరో తెలుసండి? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ యేసును చాలా మంది చూసుకోలేకపోతున్నారండి. ఈ యేసును చాలా మంది గ్రహించలేక, యేసు ఎవరంటే ఆయన పరిశుద్ధుడండి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉన్నాడండి. యేసు ఎవరంటే ఆయనేనండి. యేసు ఎవరు అంటే, నేను పరిశుద్ధుడును గనుక మీరును సమస్త ప్రవర్తన ఎంతో పరిశుద్ధులై ఉన్నాడే. మరి ఆ యేసుని మనం కలిగి ఉన్నాం కదండి. మనము అలా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఎంత తినాలనండి. నాకు ఏ పరిశుద్ధత ఉందో, నాకు ఈ యొక్క పాపం అంటనేకుండా ఏ విధంగా జీవించానో, నేను కూడా అదే విధంగా, మీరు కూడా అదే విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడండి.
ఈ రోజు నుంచి అలా కూడా అవసరం లేదని పాపం చేసినా ఏమవ్వదండి. లోకంలో కొన్న అయ్యో ఏసు ఏసేనండి, పాపం పాపమేనండి, లోకం లోకమేనండి, ఫోన్ ఫోనేనండి, సీరియల్ అండి, సినిమాలేనండి. ఏసు ఏసేనండి, అద్భుతాల వరకే వేసండి, కార్యాలు జరగాలే వేసండి, పెళ్లి జరగాలి వేసండి, పాపం విషయంలో వేసే అవసరం లేదండి. అక్కడ దాకా వేసి ఈ రోజుల్లో అదే బత్త అయిపోతుంది. అదే యేసు అంతవరకు మనం కలిగి ఉన్నాం. అందుకే నేను మైక్ ఆఫ్ చెప్తున్నాను ఈ రాత్రి. యేసు ఎవరంటే పాపాన్ని అసహించుకునే వ్యక్తి. యేసు ఎవరంటే నువ్వు జారత్వం నుంచి విడిపించబడాలని యేసు. నీవు లోకం నుంచి, సినిమాల నుంచి, సీరియల్ నుంచి, నాటికల నుంచి విడిపించబడాలని యేసు. ఈ యేసునే కలిగి ఉన్నావు. నీకు తెలిసింది ఇంతే యేసు కాదు. యేసు ఎవరంటే పాపాన్ని అసహించుకునే వ్యక్తి, పాపిని ప్రేమించే వ్యక్తి. హల్లెలూయా. పాపాన్ని అసహించుకునే వ్యక్తి, పాపిని ప్రేమించే వ్యక్తి యేసు. ఆ యేసు అంటాడు, నేను పరిశుద్ధుని గనక నువ్వు పరిశుద్ధత ఉండాలి. నీ తలంపుల్లో పరిశుద్ధత, నీ మాటల్లో పరిశుద్ధత, నీ చూపులో పరిశుద్ధత, నీ నడకలో పరిశుద్ధత, నీ ఫోన్లో పరిశుద్ధత. నేను ఏ పరిశుద్ధత కలిగి ఉన్నానో నీవు అదే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ యేసునే మనందరం కలిగి ఉన్నాం. ఆ యేసుని చూడటానికి జక్కి వేడి చెట్టు ఎక్కాడు. ఆ యేసుని చూడటానికి మనందరం ఇక్కడికి వచ్చాము. హల్లెలూయా. మరి మనం కూడా అదే జీవితం కలిగి జీవించాలి కదండి, అదే విధానం కలిగి ఉండాలి కదండి. ఈ రోజుల్లో ఎంత విస్తరించిపోతుందంటేనండి, ఈ రోజుల్లో ఎంత భయంకరంగా ఉందంటేనండి, మందిరమేనండి, మళ్ళీ లోకమేనండి, అబద్ధాలేనండి, వేసే పాటలేనండి. ఆ యేసును కాదు నీవు కలిగి ఉంది. నేను ప్రకటించే యేసు ఎవరో తెలుసా? నేను పరిశుద్ధత, నీవు పరిశుద్ధంగా ఉండాలని కలిగి జీవిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధమైన జీవితానికి ఎవ్వరూ చాటు అసలు జీవించలేకపోతున్నారండి. ఆ యేసు ఎవరో తెలుసుకున్నందుకే యోసేపు ఏం చేశాడు తెలుసా? పాపం నుండి పారిపోయాడు. హల్లెలూయా. పాపానికి లొంగిపోలేదండి, పాపం నుండి పారిపోయాడు. పోతిఫర్ భార్య ఎంత వేధించినా కానీ ఈ యొక్క యోసేపు పారిపోయాడండి. అక్కడే నిలబడి ఉండలేదండి, పారిపోయాడంతే. అక్కడే నిలిచి ఉండలేదు, పారిపోయాడంతే. నాకు వద్దు అనుకున్నాడంతే, విడిచిపెట్టేశాడంతే. నీవు కలిగి ఉన్న దేవుడు పరిశుద్ధుడు. నీ ఫోన్లో నువ్వేం చేస్తున్నావో దేవునికి తెలుసా? నీవు కాలేజీకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నావో యేసుకు తెలుసు. నీవు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏం చూస్తున్నావో, ఏం చేస్తున్నావో యేసు అన్ని ఎదిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన యేసు. మరి చాలా మంది నాతో ఒక ఆయన అన్నాడండి, అమ్మో ప్రభు చూస్తున్నాడండి, అమ్మో యేసు ప్రభులు వారు చూస్తున్నారండి నన్ను అమ్మో అంటున్నాడండి. ఆయన తాగుబోతుల వైన్స్లోకి వెళ్ళేటప్పుడు యేసు చూడట్లేదా? మరి మందిరంలో ఉన్నప్పుడు యేసు చూస్తాడు, మరి సినిమాలు పెట్టినప్పుడు యేసు చూడ్డా? ఫోన్లు ఏసీ పాటలున్నప్పుడు యేసు చూస్తాడా? ఫోన్లో షార్ట్స్ చూసినప్పుడు యేసు చూడ్డా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారు అందరూ, చెప్తాం హల్లెలూయా. మనకు అలా అయిపోతుందండి అంతే. అమ్మో ఎంత భయపడదో ఆయన తనడండి. ఆయన అమ్మో ఎంత భయపడిపోతామండి, అమ్మో జీవించాలండి, అమ్మో ఎలా బ్రతుకుతామండి, అమ్మో రేపు ప్రభు బలారాధనండి అంటున్నాడు మళ్ళీ నాతో. అవునండి, మరి బయటికి వెళ్ళినప్పుడు ప్రభు చూడట్లేదు నిన్ను అంటే ఆదివారమే యేసు, మిగతా రోజుల్లో ఇలాంటి వారి గురించి దేవుడు నామం అవమానపరచబడతండి. ఈ రాత్రి దేవుని బిడ్డ నీతో దేవుడు రూపంలో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? యేసు ఎవరు తెలుసుకో. ఈరోజు అసహించుకునే వ్యక్తి, పాపాన్ని లోకాన్ని అసహించుకునే వ్యక్తి, పాపిని ప్రేమించే వ్యక్తి. అది తెలియాలి మనకి, అది చెయ్యాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూస్తున్న ఎంత భయమో, లోకంలోకి వెళ్ళేటప్పుడు కూడా దేవుడు చూస్తున్న భయం పుట్టాలి.
నోటితో యేసుని స్తుతించినప్పుడు అమ్మో ఈ ప్రభు చూస్తున్న ఎంత భయమో, ఈ నోటితో అబద్ధాలు మాట్లాడేటప్పుడు కూడా యేసు చూస్తున్నాను గ్రహించాలి. హల్లెలూయా. ఆ వ్యక్తి యేసు అంటున్నాడు, నేను పరిశుద్ధత లేకుండా వాక్యం చెప్తుందండి, ప్రభువును ఎవ్వరూ చూడలేడంటే. పరిశుద్ధమైన జీవితం లేకుండా యేసు ఆ సీయోనులో ప్రభువును చూడటానికే కదండి మనం వెళ్ళేది. యేసునే మనం చూడలేమంటే. హెబ్రీ రాసిన పత్రికలో ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడలేడు. మరి వెళ్ళేది ఆయన కోసం కదా. ఈరోజు నీ యుగో ఫీలింగ్ పక్కన పెట్టేసి, నీ గర్వం పక్కన పెట్టేసి, నిజమే ప్రభువా యేసు ఎవరు నా దుష్టులంటే ఇక్కడ వరకే, కానీ ఆ యేసు నేను నిజంగా తెలుసుకోలేకపోతున్నాను. నా మెట్టు ఇక్కడ వరకు ఆగిపోతుంది, అక్కడ వరకు వెళ్ళడం లేదు. నా ఆత్మీయ జీవితం, నా స్పిరిచువల్ జీవితం ఇక్కడ వరకు ఆగిపోతుంది, ఇంకా అక్కడ దాకా వెళ్ళడం లేదు. పిల్లవాళ్ళకి ఎల్కేజీలో స్కూలు అంటే ఏంటంటే అదే వాళ్ళకి తెలుసు, అదే వాళ్ళకి తెలుసు. వాళ్ళు పెరుగుతున్న కొద్ది, క్లాస్ మారుతున్న కొద్ది, ఓహో స్కూల్ అంటే ఇలా నా సబ్జెక్టులు ఉంటాయా, మ్యాథ్స్ ఉంటుందా, పెరుగుతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఫస్ట్ మనకి యేసు అద్భుతం, స్వస్థత, స్తోత్రం అండి, కార్యం అండి. ఇదే నువ్వు ఆత్మీయ జీవితంలో పెరుగుతున్న కొద్ది ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన లక్షణం ఏంటి, ఆయన్ని కనుగొనడం, ఆయన ఏంటి అసలు, ఆయన ఏంటి అసలు, ఆయన నిన్ను గురించి నీ దృష్టిలో ఏంటి అసలు ఆయన. ఈ వ్యక్తికి ఒక ఆశ. దేవుని బిడ్డలారా, ప్రభువా నేను కూడా పరిశుద్ధంగా జీవించ ఒక ఆశ కలిగి జీవించండి. అంతే, సంతోషంగా వ్యక్తి టకటక దిగిపోయాడండి. అన్యాయంగా తీసుకున్నవన్నీ ఇచ్చేసాడండి. దేవుడు చెప్పదా, అంతే చూశాడంతే. నేను అంటాను, నిజంగా నీ కళ్ళతో యేసుని చూస్తే, నిజంగా నీ మంచి హృదయంతో యేసును చూస్తున్నావు, ఏ పాపానికి, ఏ అక్రమానికి కట్టుబడ్డావో, ఏ లోకానికి కట్టుబడ్డావో నీకు ఎవ్వరేమి చెప్పవసల్లా. ఈ రాత్రి విడిచిపెట్టి దిగిపోతావంతే. జక్కయ్యా త్వరగా దిగవన్నాడు. అదే దేవుని స్వరం. ఈ వార్షికోత్సవంలో దేవుడు మీకు వినపడుతుంది. ఇవేవైతే ఎక్కేసావో దేవుడు దిగిపోమని చెప్తున్నాడు. ఈ రాత్రి దిగిపోతాం. నెంబర్ 2 చెప్పి నేను ముగిస్తాను. యేసు ఎవరో తెలుసా? మత్తయి శుభవార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వాక్యం. 26:50. యేసు చెలికాడా, నా చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని చాలు. ఇక నా వంతు తిరగండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువకి అప్పగించబడే సమయం ఇది. మీకందరికి ఈ విధానం తెలిసి, ఈ స్టోరీ తెలిసి నేను అనుకుంటున్నాను. ఈ వ్యక్తి ఒక ఇస్కరియోతు యోధ అండి, దొంగ. ఈ వ్యక్తి దొంగ అని తెలిసిన దేవుడు అతనికే డబ్బు సంచిచ్చాడండి. అయినా మారతాడేమోనని ఇచ్చాడండి. చివరికి యేసు ప్రభుతో ఉన్న వ్యక్తినేనండి యేసే పక్కనే ఉంటూ ప్రతిరోజు పరిచర్యకి వెళ్తూ, ఇటెళ్తూ అటెళ్తూ యేసు ప్రభుని అప్పగించేశాడండి ఈ యొక్క ఇస్కరియోతు యోధ. ఇక లాస్ట్గా అప్పగించబడుతుంది. యోధ ఇక్కడ నిలబడ్డాడు, యేసు ప్రభువులు ఇక్కడ నిలబడి అంటున్నాడు, నా చెలికాడా, నువ్వు ఏది చేద్దాం అనుకున్నావో అది చెయ్యి. ఈ మాట, ఈ ప్రత్యక్షత మీకు ఎందుకు పోతుందని చెప్పాను తెలుసా? యేసు ఎవరో తెలుసా? ఆఖరి క్షణంలో కూడా క్షమించగలిగిన యేసు. హల్లెలూయా. నా చెలికాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నా స్నేహితుడా అని అర్థం. 3.5 సంవత్సరాలు అతనితో ఉండి, అతనితో పెరిగి, అద్భుతాలు చూసి, స్వస్థతలు చూసి, పరిచర్య చూసి, దయ్యాలు వెలగొట్టడం చూసి, ఎన్నెన్నో మహత్కార్యాలు చూసి, చచ్చిపోయిన వాళ్ళు అక్కడ, కుష్ఠరోగులు బాగుపడటం అన్ని చూసిన వ్యక్తి యేసు ప్రభుని అప్పగించేశాడండి. యేసు ప్రభుకి తెలిసినా యేసు చేసిన పని ఏంటో తెలుసా? నా స్నేహితుడా, నీవు నా పట్ల ఏది నిర్ణయించి, ఏది చేద్దాం అనుకున్నావో అది చేయ.
అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ఎవరో తెలుసా? ఈ సభలో నేను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? క్షమించగలిగిన యేసు. ఎవరినైనా, ఎంతటి వ్యక్తినైనా ఆఖరి క్షణం దాకా వచ్చినా కానీ క్షమించగలిగిన యేసు. ఈ రోజుల్లో లేదండి క్షమాపణ. ఒక్కరంటే ఒకరికి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే విలువ ఒక తగ్గించుకునే స్వభావం ఉన్నదండి. అసలు క్షమాపణ ఉన్నదండి. నన్ను అన్నాడు కాబట్టి నేను అంటున్నా అంతే, నా గురించి చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా అంతే, నాకు అలా చేశారు కాబట్టి నేను చేస్తాను అంతే. మళ్ళీ వీళ్ళెవరు? యేసుని తెలుసుకున్నారు అంతే, ఇంత లోతులోకి వెళ్ళడం లేదు వీళ్ళు. నీ యేసు ఎవరో తెలియ, క్షమించగలిగిన యేసు. ఎంత కఠినమైన వ్యక్తినైనా, ఎంత దుర్మార్గునైనా, ఎంత పాపినైనా క్షమించగలిగిన యేసు. మనకి క్షమాపణ గుణం ఉండాలండి. నీ పట్ల ఏ వ్యక్తి అన్యాయం చేసినా, ఎంత దుర్మార్గంగా నీ మీద ప్రభావం పడినా కానీ అక్కడికక్కడికే క్షమించగలిగి ఉండాలండి. ఆ యేసు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అదే మనం యేసుని కలిగి ఉన్నామండి. ఆ యేసుని చూడటానికి ఎక్కాడండి. మనకి క్షమాపణ ఉందంటారండి. రాత్రి క్షమించే హృదయం. అత్త కోడల మధ్యలో, కోడల అత్తల మధ్య, అన్నదమ్ముల మధ్యలో, తమ్ముల మధ్యలో, భార్య భర్తల మధ్యలో క్షమించలేని తనం. నిజంగా నీకు యేసు ఎవరు తెలిస్తే ఆయన క్షమించగలిగిన వ్యక్తి. పేతురు ఎన్నిసార్లు అబద్ధం అన్నా కానీ పేతురుని ఎంత క్షమించేసేసాడండి. పడిపోయినా కానీ నువ్వు నాకు యేసు ఎవరు నాకు తెలియదు అని చెప్పినా కానీ క్షమించాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇంకా ఎవరన్నా క్షమించలేకపోతే కనుక ఈ రాత్రి మీటింగ్ అయ్యేలోపు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసాయి. నీ పక్కన ఏదో అనవసరమైన మాట మాట్లాడేసేసాను, నీ పట్ల నేను గవ్వల బిహేవియర్ చేశాను, అలా తెలిసి తెలియ గవ్వల నోరు జారేసేసుకున్నాను, నన్ను క్షమించు. ఇదే నిజమైన ఉద్యోగం అండి. ఇదే నిజమైన విశ్వాసం అసలు లక్షణం. క్షమించే మనసు ఉండాలండి. మనం ఇతరుల్ని క్షమించకపోతే ప్రభు మనల్ని క్షమించలేదని చెప్పేశాడండి దేవుడు. అందరినీ క్షమించేసేయాలి అంటే, నన్ను తిట్టను, నాది ఏ తప్పు లేదండి, అయినా కానీ నన్ను కొట్టారండి, నాది ఏ ఒక్క అసలు విధానం లేదండి, అయినా తిట్టారండి, అయినా కానీ క్షమించాలా? మరి యేసు ప్రభుది ఏ తప్పు ఉందని? అతనితో ఉన్నవాడే, అతనితో రోజు తిరిగేవాడే, అతనితో రోజు పరిచయకి వెళ్ళేవాడే, అయినా అప్పగించేశాడు. నీ పక్కనున్న ప్రాణ స్నేహితులే, వాళ్ళు వీళ్ళే నిన్ను ముంచేస్తారు. ముంచేస్తే కానీ క్షమించి ప్రేమించాలండి. ఆ యేసు మనం ప్రకటిస్తున్న యేసు. హల్లెలూయా. క్షమించేసేసాడు అంతేనండి. నేను అనుకున్నానండి, ఆ విత్తిన సెకండ్లో నన్ను ఆ వ్యక్తి ఎంత మారితే ఎంత బాగుండి అనిపించింది. కొంతమంది మారుతారండి. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవజనుడి మీద చాలా నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు ఎన్నెన్నో వచ్చినాయండి, పోరాటాలు వచ్చినాయండి. ఎలాంటి ఆ వ్యక్తి, ఆ పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళండి అతని కాలర్ పట్టుకొని చించేశాడండి కోపం మీద. పక్కన అన్న ఏం చేద్దాం చెప్పండి అన్న అన్నారు పక్కన వాళ్ళందరూ. ఏమో వదిలేసిండి అన్నారు. అతను యథావిధిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభు సెలవిచ్చారంటే మాట, అతన్ని క్షమించు, నువ్వు ఏ తప్పు చేయలే, అతన్ని క్షమించు. అతను చేసిన పని ముందు బేకరీకి వెళ్ళాడు. అతను బేకరీకి వెళ్ళి స్వీట్ షాప్లోకి వెళ్ళి స్వీట్స్ మిక్చర్స్ తీసుకొని అతని ఇంటికి వెళ్ళి మీకు యథార్థమైన సంఘటన చెప్తున్నా నేను. అతని ఇంటికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ప్రైస్లో బాగున్నారా, స్వీట్లు ఇచ్చేసి వచ్చేసాడు. తెల్లారి ఉదయమే ఎవరైతే అతని కాళ్ళు పట్టుకుని అతనే పరిగెత్తుకుంటూ వచ్చాడంటే కొమ్మ ముందుకండి. ఉదయాన్నే పాస్టర్ గారు డోర్ కొడుతున్నాడండి. రాత్రి ఏం జరిగిందో తెలియదండి. నా హృదయం అంతా గలిబిలైపోతుందండి. తెలుసో తెలియక ఎవరో మాటలు విని ఏదో మీ మీద పల్లాగా ఏదో చేసేసానండి. దయచేసి నన్ను క్షమించండి అండి. ఇప్పుడు ఆ వ్యక్తి సంఘంలో సంఘపెద్దగా మారిపోయాడండి. ఈ పాస్టర్ గారండి మారు 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 ప్రార్థన చేయలే, నెత్తి మీద తీసి మారు మారు అని చెప్పలా, వాక్యం చెప్పలా. అతని యొక్క క్షమాపణ అతని సంఘపెద్దగా మార్చింది.
హల్లెలూయా. ఇతను కొత్తగా చెప్ప ఒక క్షమాపణ. మనం ఎంతమందిని క్షమించలేకపోతున్నామనండి. ఒక్క మరి కాదు, ఈరోజు ఇంకా రోజు అన్నం తినో ఇక కలిగిపోతాం అంతే. మరి ఏ యేసు ప్రభువును మనం కలిగి ఉన్నాం? ఆలోచించండి ఒకసారి. ఈ రాత్రి నీకు ఎవరెవరికైతే విరోధం ఉందో ఈ రాత్రేనండి, ఈ రాత్రి నువ్వు చేయవలసిన పని నిజంగా ప్రభు నీతో మాట్లాడితే, నువ్వు యేసు ఎవరు ఈ రాత్రి నిజంగా నీ కళ్ళు తెరవబడితే కనుక నువ్వు నిజంగా నీ ఫోన్ ఎవరితో కోపం ఉందో అసమాధానం ఉందో, మీరు ఒక మాట్లాడచ్చు, పాస్టర్ గారండి నేను మాత్రం సమాధానం ఆయన ఇష్టం అండి, అయ్యన్ని పనికిరావు ఆ మాటలండి, వెళ్ళు ప్రైజ్ లోడండి, బహుశా ఏదో మాట్లాడుకున్నాం తప్పిందండి, క్షమించండి అండి బ్రదర్, ప్రైజ్ గురించి కలిసి ఉందాం, గాడ్ బ్లెస్ యు బ్రదర్. అతన్ని క్షమాపణ మందిరానికి నడిపించండి. వాక్యం చెప్పడానికి నేను కూడా ఒకరితో నేను మీలాగా అనుకున్నాను, ఏం లేదు కదా అనుకున్నాను కూడా. నేను అర్ధరాత్రి సమయంలో ప్రిపేర్ అయ్యే సమయం వర్తమానం నేను వాళ్ళకి ఫోన్ చేసేసాను. వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు, నేనే ఫోన్ చేశాను. ఫోన్ చేసి అండి ప్రైజ్ లోడండి, ఈరోజు నేను వాక్యం చెప్పనా, ప్రభు నాతో మాట్లాడారండి, కాబట్టి ముందు నా బలిపీఠం నేను సరి చేసుకొని, బహుశా నేనేమన్నా మిమ్మల్ని గుచ్చేటట్టు మాట్లాడానేమో, దయచేసి నన్ను క్షమించండి అండి, థ్యాంక్ యూ అండి, ప్రైజ్ లో రేపు మీటింగ్ పెడుతున్నామండి, మిమ్మల్ని హార్ట్లీ వెల్కమ్ పలుకుతున్నామని చెప్పానండి. ఖచ్చితంగా మీరు తప్పకుండా రావాలండి వాళ్ళకి చెప్పి ఫోన్ చేసి నేను మరలా ప్రార్థన చేసుకున్నానండి. ఉదయం నాకు వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ దేవుడు ఇప్పుడు ఇంకా అలా జరిగిన కానీ వాళ్ళతో ప్రార్థన చేయించుకోవడం కానీ మొత్తం మానేశారండి. వాళ్ళు ఫోన్ చేసి పాస్టర్ గారండి, వాళ్ళే ఫోన్ చేసి పాస్టర్ గారండి నిజంగా కుదిరితే వచ్చేవాళ్ళు అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సి వచ్చిందండి. అయ్యో పర్లేదండి, ఈసారి రండి, పర్లేదు, ఆమె ప్రార్థన చేయించుకోనండి, ఆమె నాకు సారీ చెప్పాము, మీరు సారీ కోసం ఏం ఫోన్ చేయలేదండి, మన ఇద్దరు మళ్ళీ ఐక్యతంగా ఉండాలని నేను దేవుడు ప్రేరేపిస్తే మాట్లాడానండి, ఖచ్చితంగా ఈ సండే నేను మీ చర్చకు వస్తానని చెప్పిందండి. మనం పెద్ద ప్రసంగాలు అవసరం లేదండి, ఒక్క క్షమాపణ ఒక వ్యక్తి దేవుడు మందిరానికి నడిపించగలిగితే, ఒక్క క్షమాపణ ఒక వ్యక్తినండి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళింది. పక్కనున్న సిలువలో దొంగ దేవుడు ఏమి చెప్పడం ఒకే ఒక్క మాట అంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయిందంటే పరలోక రాజ్యం, అంతే, ఒక్క మాట అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశం, అంతే. వాళ్ళిద్దరే నువ్వునే తప్పు చేసావు, అతనే తప్పు చేశాడురా అన్నాడు. ఆ పక్కన కుదిరి వీడికి వచ్చేసింది, ఆయన మంచి పరిశుద్ధుడు, అయ్యా నన్ను కూడా కొంచెం జ్ఞాపకం చేసుకుంటాను దేవుడు అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశం. హల్లెలూయా. నేను ముగింపులోకి వచ్చేసా. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడారు. యేసు ఎవరో తెలుసుకున్నావు, ఆయన పరిశుద్ధుడు. యేసు ఎవరో తెలుసుకున్నావు, ఆయన క్షమించగలిగిన వ్యక్తే. ఎందుకు ఇంకా కోపం, ఎందుకు ద్వేషం, ఇంకా ఎందుకు పగ, ఎందుకు కుట్ర? వీళ్ళు ఇటు వస్తే వాళ్ళ వెళ్ళిపోవటం, ప్రీస్తులు కూడా చెప్పుకున్నాడు కొంతమంది, చాలా మంది చూస్తారండి. అవన్నీ దేవుడు బిడ్డలే, ఏదో ఒక కారణంకి, ఏదో ఒక చిన్న తప్పుకి ఇక మాట్లాడుకోనికి అంతే. నిజంగా నీకు యేసు ఎవరో తెలిస్తే గనక ఈ రాత్రి నువ్వు యేసును కలిగి ఉంటే గనక నీవు వెళ్ళి క్షమాపణ సెకండ్ తీసుకొని మనం మాట్లాడతామండి. హల్లెలూయా. మేము ఒక్కోసారి మా పిల్లల్ని చాలా మేము కోపడతామండి. మరి మేము ఒక్కరిని చేసుకోలేక ఇక్కడ మీటింగ్ జరిగిన ఇక్కడ కోటానికి వెళ్ళినా కానండి, కరెక్ట్ టైంకి పెట్టాలి, కరెక్ట్గా మంచిగా ఉండాలి సిస్టమ్ అంతా. కోపడితో మళ్ళీ మేము వాళ్ళు ఒకరు మానేసుకొని ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, మళ్ళా ఏంటని మాకేళ్ళని వెళ్ళిపోవండి, మళ్ళీ వెళ్ళి క్షమాపణ చెప్పుకొని మాట్లాడి అన్ని సరి చేసుకొని అందుకే నేనున్నట్టు వీళ్ళందరూ కూర్చోగలుగుతున్నారండి. క్షమించే మనసు ఉండాలండి. మూడోదిగా యేసు ఎవరో తెలుసండి, ఫస్ట్లోనండి యేసయ్య ప్రతి పాపి కోసం వచ్చాడు. ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో ఎవరి కోసం రాబోతున్నాడు తెలుసా? ఆ మనుషులందరి కోసం యేసు ప్రభు రాట్ల తన పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరో కాపాడుకున్నారో వారి కోసం రెండో రాకలో ప్రభు ప్రత్యక్షం అవబోతున్నాడు. త్రాగుబోతుల కోసం యేసే వస్తున్నారంటేనండి వచ్చి వెళ్ళిపోయాడు వాడు ఎప్పుడో. వాళ్ళ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరణించి మరలా వస్తున్నాడని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు రాబోతుంది ఎవరి కోసం తెలుసా దేవుని బిడ్డలారా? ఇప్పుడు రాబోతుంది పరిశుద్ధుల కోసం యేసే రాబోతున్నాడు. భక్తిలో సంపూర్ణతని కాపాడుకున్న వాళ్ళ కోసం రాబోతున్నాడు. రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్న వాళ్ళ కోసం రాబోతున్నాడు. ఆ యేసే ఇప్పుడు రాబోతున్నాడు అతి త్వరలో. హల్లెలూయా.
ఇంకా యేసు అండి, అమ్మో కరుణమయుడండి, ఇంకా యేసండి సిలువలో వేలాన్ని వేసిన అవన్నీ చాంతానే కుదరవిక అవన్నీ. ఇక యేసు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ఫస్ట్ ప్రపంచ మానవాళ్ళందరి కోసం యేసు వచ్చేసాడు. త్రాగుబోతుల కోసం ఏంటి, అందరి కోసం వచ్చేసాడు యేసయ్య. అందరి కోసం రక్తం ఖర్చు ప్రాణం పెట్టలేడండి. ఇప్పుడు పరిశుద్ధుల కోసం రాబోతున్నాడు, సంపూర్ణుల కోసం రాబోతున్నాడు. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని, రక్షణ కాపాడు కోసం, వాళ్ళ కోసం ప్రభు రాబోతున్నాడు. మరి ఆ యేసే రేపు మనం ఎదుర్కోబోతున్నాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఈ సువార్త మోయబడును, ఈ సువార్త మోయబడును, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. క్రీస్తుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆ యేసునికి ఎదుర్కోబోతున్నాం. ఇక మనం ఆ యేసే రాబోతున్నాడు. ఆ యేసుని ఎదుర్కోవడానికి సిద్ధమానండి, సిద్ధమా? ఆయన కలిగిన పరిశుద్ధత, ఆయనకి ఏ క్షమాపణ ఉంది అదే నీకు ఆ క్షమాపణ, ఏ తగ్గింపు ఉందో అదే తగ్గింపు. ఆయన దిగుజక్కయ్యా ఒక్క మాట చెప్పంగంలో పడిపోయాడు. నీకెన్ని వార్త ఎన్ని చప్పుడు వినపడుతుందో, గుడ్డి వెత్తి కంటండి చప్పుడు వినపడితే కేక వేసాడంట. మనకి ఎంత చప్పుడు వినపడుతుందో, శుక్రవారం చప్పుడు వినపడుతుంది, ఆదివారం శబ్దం వినపడుతుంది. ఇప్పుడు ప్రతిరోజు ఫోన్లో శబ్దమే, సోషల్ మీడియా వచ్చేసింది, యూట్యూబ్ వచ్చేసింది. యూట్యూబ్ ఆన్ చేస్తే మెసేజ్లు వచ్చేది. ఎంత శబ్దం వినపడుతుందని, వాక్యం అనే శబ్దం, చప్పుడు. ఈ చప్పుడు వింటున్నా సీట్ బాగుందని, చెట్టు బాగుందని చక్క కూర్చుని పోయావు చెట్టు మీద. ఇక దిగను అని మాకు దిగు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దిగినప్పుడేనండి నీ కుటుంబానికి రక్షణ కలిగిపోద్ది. అంతే, రక్షణ వచ్చేసింది, సంపూర్ణమైన రక్షణ వచ్చేసిందండి. ఇతడు అబ్రహాము కుమారుడే అని దేవుడు వాక్యం చెప్పేసింది. దేవుడు దయవించనమా, ఈ మీటింగ్కి వచ్చిన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క కూడికిని ఏర్పాటు చేసామంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, అన్నీ చేసుకోవటానికి కాదండి. ప్రజలు సర్వసత్యం వైపు నడిపించబడాలి. ఈ రాత్రి వచ్చిన మీ అందరికీ ఒక దైవజనుడిగా నా విన్నపం, ఈరోజు నిజంగా ఒక లోతైన బ్రతించేద్దాం. యేసు ఎవరో వచ్చేద్దాం లోపలికి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పవలసిన మాటలు, సమయం లేదు కనుక నేను ముగించేస్తాను. తెలుసుకో, రాత్రి క్షమించగలిగిన యేసుని తెలుసుకో. అందరినీ క్షమించేసే, అందరిని నాకు చిలికాడా, నువ్వేమి తప్పు చేసావు, ఎంత నెత్తపడ్డావు, ఎన్ని చేసావు, నువ్వు ఏది చేసేరా, నువ్వు నా పట్ల నువ్వు ఏది చెయ్యాలనుకున్నావు అది చేసేసాయి. ఎలాంటి క్షమించే మనసండి, అదే యేసు మనకు, అదే క్షమాపణ కోరుకుంటున్నాడు దేవుడు. యేసు పరిశుద్ధుడు, నీవు పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ మాటలో, నీ చూపులో, నీ ప్రవర్తనలో, నీ ఫోన్ విషయంలో, నీ వేసే వస్త్రధారణలో ఆ యేసే నెంబర్ 3 ఆ యేసే రేపు రాబోతున్నాడు. ఆ యేసే రాబోతున్నాడు. మరి ఈ లక్షణాలు మనలో ఉన్నాయి అంటారు ఈ రాత్రి? ఈ లక్షణాలు మనలో 3 లక్షణాలు ఉన్నాయి అంటారా? దిగిపోతాం. ఆసక్తి కలిగే జీవితం ఇంకా యేసు తెలుసుకోవటానికి, నీవు దేవుని చేత సంధించబడటానికి, దేవుని గురించి తెలుసుకోవటానికి. నీకున్న స్టేటస్లో అంత ధనవంతుడైనా కానీ మొత్తం వదిలి నన్ను అందరూ చూస్తున్నారు కదా పట్టించుకోవాలా? ఎక్కేసాడు. నాకు అందరూ చూస్తే నాకేంటి,
వీళ్ళు చూస్తే నాకేంటి, వాళ్ళు చూస్తే నాకేంటి, దేవుళ్ళని చూస్తాను, నేను వాక్యం కోసం కదా వెళ్ళేది అనుకోవాలి మనం. అందుకని ఇతను అనుకున్నాడు, నేను యేసు చూస్తే చాలనుకున్నాడు. అతని హృదయం యేసు ఎలా ఎరిగాడండి. హల్లెలూయా. దంతనవేత్త చుట్టూ దగ్గర ఆగిపోయి ఇతను వంకే అతను అలా చూసేసాడు. అక్కడ ఆగాడంతే. అతను వంక అలా చూసేసాడంతే. ఇతను చూద్దాం అనుకున్నాడు అంతే. ఆపోజిట్ అయిపోయింది అక్కడ. నేను ఆయన చూస్తే చాలనుకున్నాడు, కానీ ఇతనే అలా చూశాడండి. మనం వెతకకపోయినా ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. నువ్వు దేవుడు వెతకకపోయినా ఆయన వెతుక్కుంటూ వస్తున్నాడండి. లొంగిపోతాం దేవునికి, ఇక భయపడిపోతాం. అందరినీ, ప్రతి ఒక్కరికి ఈ భూలోకంలో అందరినీ క్షమించేసేద్దాం. మరి ఒక ఇంటి వారిని క్షమించేద్దాం, భర్తని, బిడ్డల్ని, పిల్లల్ని అందరినీ క్షమించేద్దామండి. అప్పుడే మీ ఇంట్లోనే ఒక రివైవల్ కనపడిందండి, మీ ఇంట్లోనే పరలోకం కనపడిందండి. అప్పుడు దాకా నరకంలాగా మన కుటుంబం అండి ఆ ఒక్క క్షమాపణ గుణంతో రండి ఒక పరలోక విద్యులాగా మారిపోద్దండి. హల్లెలూయా. మారిపోద్దండి అంతే, ఆటోమేటిక్గా ఒకే ఒక క్షమాపణ అంతే. కాబట్టి దేవుని బిడ్డలారా అలా జీవిద్దాము. ఏసే రాకడ కొరకు మనం సిద్ధపడదామండి. ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఇంకా ఏసే రాకడ కొరకు సిద్ధపడిపోవాలి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలు ఎవరైనా ఇంకా రక్షణ లేకుండా, బాప్తీసం లేకుండా ఇంకా అలానే ఉండిపోతున్నావేమో, మనం ఇక రక్షణలోకి వచ్చేద్దాం. రక్షణ తీసుకుని నువ్వు యేసు అక్కడి వరకే తెలుసుకోమాక, ఇంకొక మెట్టే ఎక్కుదాం. మారు మనసులోకి వచ్చేద్దాం. మారు మనసును తెలుసుకుని అక్కడి వరకే ఉండమాక పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. ఇంకా నీ యేసు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపేవాడు నీ యేసు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలండి. ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. దైవిక స్వస్థత అండి, ప్రత్యేకమైన జీవితం అండి, వేరుబాటు జీవితం అండి. కాబట్టి ప్రభు రాకడకు మనందరము సిద్ధపడదుముగాక. అందరూ లేచి నిలబడదాం. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఒక నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒక నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం అందరం. తండ్రి, యేసు ఎవరో నేను తెలుసుకున్నాను ప్రభు. అయ్యా, యేసు ఎవరో నేను తెలుసుకున్నాను ప్రభు. ఈరోజు నీ దృష్టిలో యేసు ఎవరో ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడారు.